స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు దినము వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం అనేక రీతులుగా మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, మై షీప్ హియర్ మై వాయిస్, మేరీ మేడీం మేరా శబ్ద సుంతి హై. అవును, గొర్రెలు. ఎవరు గొర్రెలు? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాం. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడంట. అయితే ఆయన గొర్రెల కాపరి, మనము గొర్రెలం. అయితే గొర్రెల కాపరి మీద అనుకోవాలా? ఆయన చక్కగా నడిపిస్తాడు. అయితే అనేక మంది దొంగ కాపరులు ఉన్నారు, వాళ్ళు నడిపించ సరిగ్గా. అయితే సర్వలోకాని కొరకు, అయితే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు మీద ఆనుకున్నాడు. యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలో 14, నా గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నారన్నమాట. అందుచేతనే మంచి కాపరి అంటున్నాడు. గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు కాపరి మీద ఆనుకోవాల. కాపరి ఎప్పుడు కూడా గొర్రెల యొక్క అయితే స్థితిని గమనిస్తాడు. శాంతికరమైన జలముల దగ్గర, పచ్చిగల చోట్లకు నడిపిస్తాడు. గొర్రెను చక్కగా మేపుతాడు. అయితే గొర్రెల యొక్క ఆకలిని తీరుస్తాడు, దాహాన్ని తీరుస్తాడు. 5వ కీర్తనలో 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టాలి. అయితే దేవునికి మన విన్నపాలు చెప్పాలి. దేవునికి ఏది దాచద్దు. దేవుడు మన హృదయాలు చూసేవాడు, మన తలంపులు చూసేవాడు. అయితే పైకి చెప్పద్దు. హృదయాంతరంగముల నుండి దేవుడు నడిపించుట అవసరమైంది. వింటున్న శ్రోత, నేడే నీ విన్నపాలు దేవునికి తెలియజేయి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మా శ్రోతలందరూ జాగ్రత్తగా మీ మాటలు విని ఆత్మీయంగా మేలు పొంది అడుగడుగునా మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని, వారక్కర్లని మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.